తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నానమ్మ నానమ్మ తోటకు పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ? నువ్వు తాత రండి నానమ్మ. పిన్నవటో పిల్లది ఏమంటుందో నువ్వు దాంతో ఉయ్యాలుగాలట. నీది ఉయ్యాల ఊగే వయసని వెళ్ళి ఊగు. నన్ను మాత్రమే కాదండి, మిమ్మల్ని కూడా రమ్మంటోంది ఉయ్యాల ఊగడానికి. అవునే, ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు, ఇప్పుడు అది మనల్ని ఊపుతానుంటుంది. పద పద దమ్ముదా ఉయ్యాల జంపాల పట్టు. అమ్మో, ఇది కథలంటుంది ఏంటో. మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య ఊపు నానమ్మ. దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమో. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నాం, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మ ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి రామ 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 రామ, అదే అది అదే. నేను వెళ్ళి కూర్చుంటున్నాను, నువ్వు కూర్చోవా. కూర్చో. నీకు భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చోనమ్మా. నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దయ్యాన్ని. ఏం చెయ్యొద్దమ్మా. దేవి ఏం చెయ్యొద్దు. అయ్యో అయ్యో, దేవికి ఏదో అయినట్టుంది. అమ్మగారు, అయ్యగారికి ఏమైంది అమ్మగారు? తాతయ్య ఉయ్యాల మీద నుంచి పడి చచ్చిపోయాడు. గెలిచిన నా గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్ట తల్లి. అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళమంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికీ తప్పదిది. గుండె రాయి చేసుకోండి. నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని స్థితిలో చూస్తూ ఉంటే, నానమ్మ నానమ్మ, నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. నానమ్మ, నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. మాట్లాడు నానమ్మ.
కావట్లేదు అత్తయ్య. రాజీ దేవిని తీసుకో. దేవి ఇలా రా. అమ్మా 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 ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నాన్న ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు, నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా 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 ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారే లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ఈ ఊర్లో ఈ మీసాల సిద్ధయ్య బస్సు కోసం ఎదురు చూడటమా? సిగ్గు సిగ్గు. ఎలాగైనా సరే సీఎంకు ఫోన్ కొట్టి ఆ ట్రాన్స్పోర్టర్ మినిస్టర్ ని గడగడలాడిస్తేనే గాని ఈ మీసాల సిద్ధయ్య లేవులేంటూ ఈ ఊళ్ళో ఎవరికి తెలీదా? కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. కులికే కుందనాల బొమ్మ. నమస్తే మీసాలను. నాకా? అవునన్నా నీకే. ఎవడ్రా నువ్వా? అను నేనెవరినో నీకు తెలీదన్నా. అయితే నువ్వెవరో నాకు తెలుసన్నా. అదో నువ్వు నరసింహం గారి ఇంట్లో పనివాడు కదనా? అయితే ఏంటంట? ఒక్క నిమిషం అన్నా. నువ్వు అలాగే ఉండు అన్నా. నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడికి నేను స్మూత్ గా తీసుకెళ్తాను. మూసుకోరా. మొదటి నాకు టైం సరిగ్గా లేదు. రెండోది నేను ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. అయ్యో. మూడోది నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు పోరా, నేను బస్సులోనే పోతాను. నువ్వు తోలు చాడించు. అన్నా నువ్వు బస్సులో వెళ్తుంటే చూసి నేను తట్టుకోలేనన్నా. కొమ్మ తీసి కోడగా లాగేస్తే పెట్టరా. అయితే బయట పట్టుకుంటా. అక్కడికైనా పట్టుకోగలరా? ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను ఎదవా. పద, రా అన్నా. పదన్నా. ఒక్క నిమిషం అన్నా. కూర్చో అన్నా. కూర్చుంటాను. గట్టిగా పట్టుకుంటానన్నా. పట్టుకోరా. అయ్యో, అయ్యో, అయ్యయ్యో. మెల్లగా తీసుకెళ్ళరా బాబు, మెల్లగా. ఏయ్, నోరు మూసుకుని కూర్చోరా, పడిపోతావురా పంది. ఒరే మర్యాదగా మాట్లాడరా. ఓసీలో వస్తూ కూడా మర్యాద ఏంట్రా గాడిది? ఆ గాడిద. ఒరే, అరవకురా కుక్క. ఆ కుక్క. ఒరే అసలే ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. జాగ్రత్త బాబు, జాగ్రత్త. అదిరా రాస్కెల్. గివ్ రెస్పెక్ట్. ఇంగ్లీష్లో టేక్ రెస్పెక్ట్ రా. ఒరే, నీకు give respect, take respect. దెబ్బ తగిలిందా చెల్లే? సైకిల్ తో గుద్దేసి మీద చెయ్యేసి చెల్లి చెల్లి మాట్లాడుతున్నా. చూస్తూ ఉంటున్నావు. అసలే ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. అక్కడ కొట్టగా బాబు. ఆపరేషన్ చేయించుకున్నావా? ఆపరేషన్ వెళ్ళిపోండి బాబు గారు. గురుగారు వెళ్ళండి బాబు గారు. అయ్య బాబు. అమ్మా. ఈ దొంగ నా కొడుకేడి ఏడి? అన్నా బాక్స్ బద్దలైందా అన్నా? లేదురా. ఇప్పుడు అవుతురా. పక్కూరన్నా. నేనెవరో తెలుసా? తెలీదు అన్నా. నా మానా నేను బస్సు కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తే నన్ను సైకిల్ ఎందుకు ఎక్కించుకున్నావురా? అన్నా ఒకసారి చొక్క విడిచిపెట్టాను అన్న. అదేంటంటే అన్న, నాకు చాలా రోజుల నుండి సైకిల్ నేర్చుకోవాలని ఆశ ఉందన్న. నిన్న నేను నేర్చుకున్నానన్న. ఈ రోజు లగేజ్ చేసుకొని తొక్కాలని ఆశ అయిందన్న. అందుకని నెక్కించుకొని తొక్కానన్న. టెస్టింగ్ కోసం నేనే దొరికానురా. నన్ను లగేజ్ అనుకున్నావా? పట్టుకుంటా. ఇక్కడేరా ముఖ్యమైన ఆపరేషన్ అయింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోరా. వెళ్ళిపో. మళ్ళీ రేపు రానా?
తెలుసా? నీ కథ ముగించేయడానికి. నీ కొడుకు పెళ్ళాం వస్తోంది. నువ్వేదైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. పడుకోండి. ఏంటత్తయ్య? నన్ను ఇక్కడే పడుకోమంటున్నారా? అలాగే, ఇక్కడే పడుకుంటాను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నాన్నమ్మతో నేను పడుకుంటా. అత్తయ్య, ఇన్నాళ్ళు దేవిని బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు, ఇప్పుడేంటి వద్దంటున్నారు? పసిపిల్ల ఆశపడుతుంది, పడుకోనివ్వండి. ఏ దేవి, నువ్వే నానమ్మని ఏదో ఏడిపించినట్టున్నావు, అందుకే నన్ను పడుకోమంటున్నారు, అవునా? అలాగే అత్తయ్య, నేనే పడుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. దేవి, చెప్పిన మాట వినాలి, మొండికేయద్దు. నేను ఇక్కడే పడుకుంటాను, కావాలంటే నువ్వు పడుకో, సరేనా? సరే, మీరిద్దరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్తాను. ఇంకొంచెం వెనక్కి డాడీ. ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకే. ఇంకా కొంచెం వెళ్ళు డాడీ. ఓకే, ఓకేనా? ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకేనా? ఏంటండి మీరు? ఓ మై గాడ్, ఏంటి దేవి నువ్వు? ఏ దేవి, బుద్ధుందా లేదా నీకు? డాడీ ఇంకొక అడుగు వెనక్కి వేస్తుంటే ఆయన ప్రాణాలే పోయిండేవి, తెలుసా? అవునా మమ్మీ, నాకు అస్సలు తెలీదు. నేను ఫోటో మాత్రం తీస్తున్నా. ఫోటో తీస్తుందంట, ఫోటో ఒక్కటిచ్చానంటే. ఏ రాజీ, చేసుకుంటున్నావంటే? ఫోటో తీయాలని ఆశపడింది, నేను పడిపోతానని తనకెలా తెలుసు? మీరు ఊరుకోండి, మీ గారాబం వల్లే ఇది ఇలా తయారైంది. ఈ మధ్య దీని చేష్టలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి, తెలుసా? ఓకే ఓకే, వదులు రామ్మా, నీకంట ఏం చక్కగా ఇష్టం కొనిస్తానంట. దేవి, ఓకేనా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మకి సోపేసి వస్తాను. ఏ రాజీ, కోపమా? మీరు ఊరుకోండి, ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకు ఏదైనా అవుతుందేమో నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? ఎందుకంత ఇదైపోతున్నావు? నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా. అది కాదండి, నేను అది లేదు ఇది లేదు, పద పద. అసలు నా మాటే పట్టించుకోరు మీరు. నీ నుదుట కుంకుమ ఉండేంత వరకు నీ మొగుడిని చంపడం కుదరదా? అయ్యగారు, చెన్నయ్య గారు. ఎవరు? ఎవరండి మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అమ్మ. చెన్నయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి? ఎవరు మీరంతా? అయ్యా, మా ఊరుకు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా. మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు. ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా. ఓహో. పెద్దయ్య గారు బతుకున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయన వచ్చి పరిష్కరించేవారయ్యా, మాకు అండగా ఉండేవారయ్యా. ఆయన వెళ్ళిపోయి మేమంతా అనాథలయ్యామయ్యా. దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికీ న్యాయం చేయాలి అయ్యగారు. వెళ్ళిరండి, మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి. పదండి.
రాజీ 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 ఏమైంది రాజీ? దయ్యం అండి, దయ్యం. మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యమా? దయ్యం, నేను చూశాను. అక్కడ రాజీ దయ్యం అండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజీ ఏమండి? ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటుంది. దయ్యం ఉందండి. నేను చెప్పాను వినండి. ఓకే. దయ్యం అదే అక్కడ. నువ్వు దయ్యం చూసావు కదా? అక్కడే చూశాను. ఎక్కడ చూసావు? ఎక్కడ అవునండి. చూసావు? చూసావా నాన్న? అవునండి. చూపించు. పద రాజీ, పద, రండి. చూపించు. రండి. ఇదో ఇక్కడే చూశానండి. రాజీ ఏమీ లేదు చూడు. ఇక్కడేనండి, ఇక్కడ చూశాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏమీ లేదు చూడు, కళ్ళు తెరిచి చూడు. చూడు ఆ? రాజీ లేదండి, ఇక్కడే చూశాను. నా పైకి వచ్చేసింది. నేను ఇక్కడే చూశానండి. రాజీ చూశానండి. రాజీ నువ్వు ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యావు. టెన్షన్ పడకుండా చెప్పు, ఎక్కడ చూసావు? అది ఎక్కడ చూసావు? కిచెన్ లో. కిచెన్ లో చూసావా? చూపించు 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 రాజీ. ఇక్కడ కూడా రాజీ చూశానండి. చూపించరా. ఇక్కడ చూశానండి. రక్తం అంతా ఉండింది. నేను ఎక్కడ చూశానండి. రాజీ? అక్కడండి. చూపించు రాజీ. నేను చూడను. చూడు, నువ్వే చూడు రాజీ. ఏది? ఇక్కడ చూశానండి. ఇక్కడే చూశానండి. నన్ను నమ్మండి. తల లేకుండా మొండ ఒకటే రక్తంతో. రాజీ 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 ప్లీజ్. రాజీ ఈ మధ్య నీ మనసు ఎందుకో నీ మనసులో లేదు. నువ్వన్నట్టు మన ఇంట్లో ఏ దెయ్యం లేదు రాజీ. లేదండి, మన ఇంట్లో దయ్యం ఉంది. నా మాట నమ్మండి. నన్ను రాజీ నమ్మండి. అది నీ భ్రమ. కాదండి, నా మాట నమ్మవా? దయ్యం అండి. రాజీ నా మాట నమ్మవా? ధైర్యం తెచ్చుకో రాజీ. నేను చెప్పేది లేదండి, విను నేను రాజీ. చూశానండి. నా మాట నమ్మండి. రాజీ ఏమీ లేదు రాజీ. ఏ నా దెయ్యం మాట లేదు. నమ్మండి. ఏ దెయ్యం లేదు రాజీ. ఏమయ్యా, ఆపరేషన్ అయిపోయాక నీకేదైనా యాక్సిడెంట్ అయిందా? అయింది డాక్టర్. నా మానాన్ని నేను బస్సు కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తూ ఉంటే ఓ చింపాంజీ ఎదవా నేను సైకిల్ ఎక్కను అని చెప్పినా సరే వినకుండా నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని కూర్చేశాడు ఓ మై డాక్టర్. నర్స్, నర్సుకి ఏమైంది డాక్టర్? నీకైన సైకిల్ యాక్సిడెంట్ లో ముఖ్యమైన పైపు పటక్కైపోయిందయ్యా. అయితే దాని పెమికాలేసి అతికించడానికి అవదా డాక్టర్? ఎందుకు అవదు? అయి తీరుతుంది, కానీ నీకు పిల్లలు పుట్టరు అంతే. పిల్లలు పుట్టరా? చిన్న 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 నీకు సంతోషమైన వార్త. మన ఇద్దరి పెళ్లికి మా అబ్బా ఒప్పుకున్నాడు. మీ అబ్బా మన పెళ్లికి ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోపోతే ఏంటి? ఏందట ముక్కుతున్నావు? మన ఇద్దరి పెళ్లి ధూమ్ ధామ్ అని జరుగుద్ది. మన ఇద్దరి పెళ్లి ధూమ్ ధామ్ అని జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? డాక్టరు నా చిన్న ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నాడు. రోగం కుదిరే మంది ఇయ్యండి. ఇక మీదట వీడికి మందులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. కొంచెం అర్థమేంటి చెప్పండి. నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అయినా చెప్తాను. ఎందుకనగా వీడిని నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లవి, అవునా? ఇతనికి నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ముఖ్యమైన పైపు పటక్ అయిపోయింది. అందువల్ల ఈ జీవితంలో వీడు నిన్న అమ్మను చేయలేడు. ఫటక్ కటక్. ఏ మహాలక్ష్మి, నీ జీవితం ఇలా ఎందుకయింది అని ఆలోచిస్తున్నావా? మరి నా జీవితం ఎందుకలా అయిందో ఆలోచించవే. నేను కన్నీళ్లు కారుస్తూ కాళ్ళు పట్టుకున్న రాతి బండలా నిల్చున్నావుగా. నిన్ను చంపేసి నీ ముద్దుల కొడుకుని కూడా చంపేస్తాను. ఏంటే పశ్చాత్తాపమా? జాలి చూపించాలా? ఆ రోజు నా మీద జాలి చూపించాలని ఎందుకు అనిపించలేదే? నిన్నేం చేస్తానో చూడు.
అయ్యో అమ్మా నాన్న త్వరగా రండి. నానమ్మ నాతో మాట్లాడట్లేదు. అమ్మా నాన్న నానమ్మ నాతో మాట్లాడట్లేదు. నానమ్మ మాట్లాడమ్మా. అత్తయ్య నానమ్మ నాతో అత్తయ్య మాట్లాడు. నానమ్మ నాతో మాట్లాడమ్మా. నానమ్మ నానమ్మ నాతో మాట్లాడు. నానమ్మ నానమ్మ మాట్లాడు. నాతో మాట్లాడు. అమ్మా అమ్మా రాజీ నాన్నగారి జ్ఞాపకం అమ్మ మనల్లందరినీ ప్లీజ్ అమ్మా అమ్మా నానమ్మ 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 నేను తాగినా నిజమే చెప్తాను, తాగపోయినా నిజమే చెప్తాను. మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు నేను కళ్ళారా చూశానండి అయ్యారు. నా మాట నమ్మండి బాబు. నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్లు ప్రింట్లు వేసుకొచ్చాను సార్. వస్తాను సార్. రాజీ ఏమండి ఏంటండి? రాజీ, ఈ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది, ఆ సిద్ధు అన్నది నిజం. ఏమన్నారు? మీరు చూసారా? ఎక్కడ చూసారు? రాజీ, నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు. ఏంటండి అది? మన దేవి ఒంటి మీద దెయ్యం అవహించు. లేదు, నేను నమ్మను, నేను నమ్మను. రాజీ, నా మాట నమ్ము. లేదు. ఈ ఫోటో చూడు. లేదు, నేను నమ్మను, నేను నమ్మలేను. అమ్మా, అమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎందుకమ్మా మాకి పరీక్ష? మేమెవరికి ఏం అన్యాయం చేసామని మాకి శిక్ష? ఏంటండి, నా బిడ్డకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను, నేను బతకలేను, నేను బతకలేనండి. బెంబేలు పడదు, ధైర్యం తెచ్చుకో. మనల్ని ఆ దేవి కాపాడుతుంది. ఆ తల్లి నమ్ము, ఆ తల్లి నమ్ము రాజీ. ఆ దేవి మనకు అన్యాయం చేయదు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా దేవి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.